햇살이 너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나서 모든 게 다 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼. 참 많이 변했다는가. Sanity, attention, Stanley. గౌరవ ఉపాధ్యాయులందరికీ నమస్కారం. బోధనేతర సిబ్బంది అందరూ కూడా అభినందనలు. విద్యార్థులందరూ కూడా శుభాశీస్సులు. మరి ఈరోజు ఫిబ్రవరి 13 హైడ్రోకార్బన్స్ గ్రీన్ ఫ్యూయల్ బై హెచ్పిసిఎల్ ఇన్ అసోసియేషన్ విత్ టైమ్స్ ఆఫ్ ఇండియా. అంటే మనకి సహజమైనటువంటి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ పుష్కలంగా ఉన్నాయి. అటువంటి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ని ఎంత ఎక్కువగా మనం వాటిని సద్వినియోగం చేసుకుంటే మన లైఫ్ అనేది అంత ఎక్కువగా ముఖ్యంగా ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున యావత్ భారతదేశమే కాదు, ప్రపంచం వ్యాప్తంగా కూడా శక్తి వనరులు అని మనం అనుకోగానే ఖచ్చితంగా మనకు గుర్తొచ్చేది పెట్రోలియం, డీజిల్. మరి ఆ పెట్రోలియం, డీజిల్ అనేది పునరుత్పత్తి అయ్యేది కాదు. పునరుత్పత్తి కాకుండా అది కేవలం భూమి ఏర్పడ్డప్పుడు ఏ మేరకైతే చమురు నిల్వలు ఉన్నాయో ఇప్పటికీ అవే ఉంటాయి. మనం వాడుకునే కొద్ది అవి తరిగిపోతాయి. అవి పునరుత్పాదకమైనటువంటి వనరులు కాదు. కానీ అవి లేకుండా ఇవాళ ప్రపంచం నడవలేనటువంటి పరిస్థితిలో ఉంది. ప్రపంచంలో విజ్ఞానం అనేది దాని మీదే బేస్ అయ్యింది. మరి అటువంటి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ని మనం ఎంత తక్కువగా వినియోగించుకొని పునరుత్పాదక వనరులైనటువంటి సాంప్రదాయేతర వనరులైనటువంటి మరి సూర్యశక్తి నుంచి వచ్చేటటువంటి విద్యుత్ కావచ్చు, లేదా టైడల్ ముఖ్యంగా నీటి ద్వారా వచ్చినటువంటి విద్యుత్ కావచ్చు, పవన విద్యుత్ కావచ్చు, లేకపోతే వేస్ట్ మెటీరియల్ నుంచి వచ్చేటటువంటి విద్యుత్ కావచ్చు, ఇట్లాంటి శక్తి వనరుల్ని వీటిని పునరుత్పాదక రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ని మనం చక్కగా వినియోగించుకున్నట్లయితే మనం ఈ పర్యావరణం మీద కూడా పెద్ద భారం అనేది లేకుండా పోతుంది. ముఖ్యంగా వీటిని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. మీరందరూ అనొచ్చు, మాకెందుకండి ఈ విషయాలని. ఇది మీకు చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే భారత పౌరులు మీరు, రాబోయేటటువంటి ఒక గొప్ప సిటిజన్స్ మీరు. ఈ దేశం యొక్క భవిష్యత్తు కానీ, ఈ సమాజం యొక్క భవిష్యత్తు కానీ కేవలం మీ మీద ఆధారపడదు. మీ ద్వారానే ఈ కార్యక్రమాలని మీ పేరెంట్స్ కి చేరవేయాలి. ఇదే విధంగా మనం శక్తి వనరులను వినియోగించుకుంటా పోతే బొగ్గు కావచ్చు, పెట్రోలియం కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇట్లాంటివి మనం నిరంతరం ఇదే పనిగా వినియోగించుకుంటూ పోతే కొద్ది రోజులకి ఏమవుతాయి, ఇవన్నీ కరిగిపోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి వాటిని మనం ఎంత తగ్గించుకొని వాటికి బదులుగా మనం ఎందుకు వీటిని ఎక్కువగా వినియోగించుకుంటే ఏం జరుగుతుందంటే కరిగిపోవడమే కాదు, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది, ధ్వని కాలుష్యం ఏర్పడుతుంది, అనేక రకాల రుగ్మతలు వస్తాయి. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇట్లాంటి వాయువులు విపరీతంగా పెరిగిపోతుంది. తద్వారా క్యాన్సర్ కానీ ఇతరత్ర వ్యాధులు రావడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది. కూర్చోండి ఒక్క నిమిషం అందరం కూర్చోండి. పర్యావరణ కాలుష్యం అయిపోతుంది. మీకు ఒక విషయం తెలిసే ఉండదు, కరోనా మీరందరూ చిన్నపిల్లలు, చేతులు కింద పెట్టదు. కరోనా టైం మీరందరూ చిన్నపిల్లలు. ఒక 6 నెలలు, దాదాపు 6 నెలలు కాదు, ఒక 3 నెలలు వాహనాలన్నీ ఆపేసి ప్రశాంతంగా ఉంటే ఎంత వాయు కాలుష్యం లేకుండా ప్యూరిఫైడ్ వాటర్, ప్యూరిఫైడ్ గాలి అనేది ఎంత అద్భుతంగా ఉందో అప్పుడు పర్యావరణవేత్తలు, సైంటిస్టులు కూడా చెప్పడం జరిగింది. మనం ఇదే విధంగా విపరీతంగా మనం వాడుతున్నాం. అందుకని చెప్పి వీటిని సంరక్షించుకోవాలి, ఇంధనాన్ని సంరక్షించుకోవాలి, ఇంధనాన్ని భద్రంగా వాడుకోవాలి, ఎంత వీలైతే అంత దాన్ని ఆదా చేయాలి. అలా చేసినందువల్ల
మనం ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటాం. పర్యావరణం కాపాడుకుంటే మరి పర్యావరణ సమతుల్యం జరుగుతుంది. సకాలంలో వర్షాలు పడతాయి. సకాలంలో ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, ధాన్యాలు అన్ని అందుబాటులో ఉంటాయి. చూడండి, ఒకదానికోటి మనం ఇదే విధంగా విపరీతంగా వాడుకుంటాకపోతే పర్యావరణం పూర్తి కాలుష్యమైపోతుంది. తద్వారా అనేక రకాలైన అనర్థాలు. అందుకని మనం వీలైనంత తక్కువగా ఈ ఇంధన వనరుల్ని వాడుకోకుండా ఉండి సాంప్రదాయేతరమైనటువంటి పర్యావరణానికి ఇబ్బంది కలిగించినటువంటి వనరులను మనం వాడుకోవాలి. మరి దానికోసం మీరేం చేయాలంటే చిన్న చిన్న దూరాలు ఉన్నాయనుకోండి, నడిచిపోవడం లేదా సైకిల్ వేసుకొని వెళ్ళిపోవడం, అవసరం లేని టైంలో మన ఇంట్లో అయినా సరే, స్కూల్లో అయినా సరే, ఎక్కడైనా సరే లైట్లు, ఫ్యాన్లు ఆపివేయడం. ఏంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉపయోగించడం. అంటే ఉదాహరణకి గవర్నమెంట్ వెహికల్, ఆర్టీసీ బస్సులు, ఇట్లా ప్రతి ఒక్కరు ఎవరి కారు వాళ్ళు, ఎవరి బండి వాళ్ళు వేసుకుంటా పోయారనుకోండి, రోడ్డు మీద వాహనాలు ట్యాంకులు ఎక్కువైపోతాయి. తద్వారా కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి ఇట్లాంటి ఇంధన వనరుల్ని పొదుపు చేసినటువంటి చర్యల్ని మనం ఖచ్చితంగా పాటించినంత వరకే మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ రోజు ఈ వండే ప్రోగ్రామ్ లో మరి ఈ హైడ్రోకార్బన్స్ యొక్క వినియోగాన్ని బాగా తగ్గించుకొని సాంప్రదాయకరమైనటువంటి ఇంధన వనరులైనటువంటి సోలార్ ఎలక్ట్రిసిటీ కానీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ, లేదా వేస్ట్ మెటీరియల్స్ వచ్చేటటువంటి ఎలక్ట్రిసిటీని ఇట్లాంటి వాటిని కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా మీ కనపడాలి, మొత్తం కనపడాలి. ఓకేనా? వీడియో రన్ అవుతుంది, అప్పుడప్పుడు ఫొటోస్ తీస్తాను. పైన పైన స్కూల్ 2 చక్రాలు ఈ వేళ్ళు పేళ్ళు దగ్గర సైకిల్ వినియోగించండి. ఎక్కడికైనా వెళ్ళాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా వినియోగించండి. ఈ ఇంధన వనరులు ఖర్చు అయ్యేటటువంటి పని ఆపేయండి. ఇళ్లలో కానీ అనవసరంగా లైట్లు, ఫ్యాన్లు వేయమాకండి. లేదు, సాధనైనంత వరకు ఎలక్ట్రిసిటీని కూడా చాలా పొదుపుగా ఇది వాడుకున్నట్లయితే భవిష్యత్ తరాలకు వీటిని మనం అందించిన వాళ్ళు అవుతారు. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మరి మన ఉపాధ్యాయులు టిఎస్ మాస్టర్ కూడా ఒకసారి మాట్లాడతారు. ఆ తర్వాత విద్యార్థుల్లో మరి మాట్లాడతారు. వాళ్ళలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక ఈ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ యొక్క సౌజన్యంతో, టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క సౌజన్యంతో, వాళ్ళ యొక్క సహకారంతో ఈ కార్యక్రమం గెలుపొందిన వాళ్ళకి ఒక టీషర్ట్, తర్వాత ఒక హ్యాట్ అనేది ఇప్పుడు బహుకరించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన టిఎస్ మాస్టర్ ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హెచ్ఎం గారికి, తోటి ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం అండి. విద్యార్థులందరికీ ఆశీస్సులు. ఈరోజు మనం ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాం వచ్చేటప్పటికి సక్షం ఒకే ప్రోగ్రాం. ఈ సక్షం అనే ప్రోగ్రాం గురించి హెచ్ఎం గారు మీకు ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. కార్బన్ కాంపౌండ్స్ ని వాతావరణంలోనికి వెలువడేటటువంటి కార్బన్ కాంపౌండ్స్ ని తగ్గించడం, గ్రీన్ ఎనర్జీని యూజ్ చేసుకోవడం, గో గ్రీన్ అనేటటువంటి ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన భూమిని మనం రక్షించుకోవాలి అంటే వాతావరణ కాలుష్యం, జల కాలుష్యం, ఇతర ఎలాంటి కాలుష్యాలు లేకుండా మనం చూసుకోవాలి అంటే, భూమిని పరిరక్షించుకోవాలి అంటే ఎనర్జీ యూసేజ్ ఏదైతే ఉందో, భూమి లోపల నుంచి మనకు వచ్చేటటువంటి పెట్రోలియం, బొగ్గు, ఇలాంటి కరిగిపోయేటటువంటి శక్తి వనరులు, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, ఈ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ని తగ్గించుకొని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అయినటువంటి హైడ్రో పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, ఇలాంటి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ని, విండ్ పవర్ కానీ, ఇలాంటి రెన్యూవబుల్ సోర్సెస్ ని యూజ్ చేస్తూ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అయినటువంటి బొగ్గు ఉపయోగము, పెట్రోల్ ఉపయోగము, ఇలాంటి ఉపయోగాలని తగ్గిస్తూ ఉన్నట్లయితే ఎంత మనము పెట్రోల్ మరియు కోల్ యొక్క యూసేజ్ ని తగ్గిస్తే అంత తక్కువ వాయు కాలుష్యం అవుతుంది. సో వాయు కాలుష్యం తగ్గితే భూమి మొత్తం కూడా చాలా ఆరోగ్యవంతంగా చక్కగా ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ యొక్క నినాదం వచ్చేటప్పటికే గో గ్రీన్ అని. దీంట్లో చాలా రకాలైనటువంటి అంశాలు గమనించినట్లయితే, ముందుగా
సక్షన్, ఈ ప్రోగ్రామ్ పేరు వచ్చేటప్పటికి సక్షన్. సక్షన్ అంటే హిందీలో మనం చేయగలము, మనం సాధించగలము. ఏం సాధించాలి మనము? భూమిని పరిరక్షించడం మనకు సాధ్యమవుతుంది, ఎనర్జీ సేవ్ చేయడం మనకి సాధ్యమవుతుంది. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అయినటువంటి పెట్రోల్ కానీ, మనం రోజు యూజ్ చేసేటటువంటి ఎలక్ట్రిసిటీకి నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ కి సంబంధం మీ అందరికీ తెలుసు. కోల్ ఉపయోగించి మనము ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తాం, ప్రొడ్యూస్ చేస్తాం. ఎంత కోల్ యూజ్ చేస్తే అంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఎంత ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తూ ఉంటే అంత కోల్ ని భూమి నుంచి తవ్వి తీస్తూ ఉంటారు. సో ఎలక్ట్రిసిటీ యూసేజ్ ని తగ్గించాలి, పెట్రోల్ యొక్క యూసేజ్ ని తగ్గించాలి. తద్వారా మనము నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ యొక్క యూసేజ్ ని తగ్గించిన వాళ్ళం అవుతాం. మనం చేయాల్సినటువంటి చెప్పినట్లుగా మనకు యూజ్ లేనప్పుడు, ఇంట్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు, రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు టీవీస్ ఆఫ్ చేయడం, ఫ్యాన్స్ ఆఫ్ చేయడం, లైట్స్ ఆఫ్ చేయడం మన చేత అయినటువంటి పనులు. దగ్గర దూరాలకు కూడా, చిన్న చిన్న దూరాలకు కూడా పెట్రోల్ తో యూజ్ అయ్యేటటువంటి వెహికల్స్ ని వాడకుండా నడిచి వెళ్ళడం కానీ, సైకిల్స్ లాంటివి వాడడం కానీ చేయడం. ఇంట్లో అమ్మ వంట వండేటప్పుడు వెజల్స్ పైన మూతలు పెట్టి వండడం, ఇంకా కుక్కర్స్ ని యూజ్ చేయడం. ఇలా వెజల్స్ ని పైన మూత పెట్టడం ద్వారా, కుక్కర్స్ ని యూజ్ చేయడం ద్వారా మనకి ఎల్పిజి, ఇది కూడా పెట్రోల్ మరియు కోల్ తో పాటుగా ఎల్పిజి గ్యాస్ కూడా మనకి భూమిలో నుంచి వస్తుంది, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. ఇది కూడా దాని యొక్క యూసేజ్ ను కూడా మాక్సిమం తగ్గించవచ్చు. మనం యూసేజ్ లేకుండా ఉండలేము, కాకపోతే తక్కువ గ్యాస్ తో వంట చేసుకునేటటువంటి విధానం, ఏదైతే మూత పెట్టి వండడం కానీ, గ్యాస్ పైన వండేటప్పుడు కుక్కర్స్ ని యూజ్ చేయడం కానీ, ఇలా తక్కువ గ్యాస్ తో మనం వంట చేసుకునే విధానాలు పాటించడం ద్వారా కూడా మనకు చేతైనంత వరకు ఈ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. సో మీ పేరెంట్స్ కి చెప్పండి, మీరు కూడా దాన్ని పాటించండి. తక్కువ ఎనర్జీ సోర్సెస్, పెట్రోల్ కానీ, మనం రోజు యూజ్ చేసే పెట్రోల్ ని మాక్సిమం తగ్గించడం, దగ్గర దూరాలకు మామూలుగా నడిచి వెళ్ళడం, సైకిల్ వేసుకొని వెళ్ళడం, అదేవిధంగా వంట చేసేటప్పుడు మూత పెట్టి వంట చేయడం, కుక్కర్స్ ని యూజ్ చేయడం ద్వారా ఎల్పిజిని సేవ్ చేయొచ్చు. ఎలక్ట్రిసిటీ మనకు యూజ్ ఇచ్చినప్పుడు టీవీస్ ని వాటిని ఆఫ్ చేయడం, ఇలాంటి వాటిని మనం పాటించడం ద్వారా మనకు చేతైనంతగా ఎనర్జీ సేవ్ చేయొచ్చు, మనకు చేతైనంతగా కాలుష్యాన్ని తగ్గించవచ్చు, మనకు చేతైనంతగా మన భూమిని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మొక్కలు పెంచడం, ప్రతి మీ పుట్టినరోజు కానీ, ప్రతి సందర్భంలో కానీ ఎన్ని ఎక్కువ మొక్కలు ఉంటే భూమి అంత ఆరోగ్యంగా పచ్చగా ఉంటుంది, అంత ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది, అంత ఆరోగ్యం తగ్గుతుంది. ఇలాంటి అనేక రకాలైనటువంటి అంశాలు, భూమి పరిరక్షించబడాలి అంటే మొక్కలు ఎక్కువగా ఉండాలి అనేటటువంటి విషయం అందరికీ తెలుసు. కాబట్టి మొక్కలు ఎక్కువగా నాటడం, అదేవిధంగా వాయు కాలుష్యం, జల కాలుష్యం జరగకుండా ఉండడం, ప్లాస్టిక్ యొక్క యూసేజ్ ని తగ్గించడం. మనం బజార్కు వెళ్ళగానే ప్లాస్టిక్ సంచుల్లో తీసుకొస్తాం, అది యూజ్ చేసుకుంటాం, మరలా ప్లాస్టిక్ సంచిని అట్లా పడేస్తూ ఉంటాం. ఎక్కువగా ప్లాస్టిక్ సంచులు యూజ్ చేయొద్దు, ప్లాస్టిక్ వల్ల భూమి కాలుష్యం అవుతుంది, ఆ ప్లాస్టిక్ భూమిలో కలవదు. కాబట్టి క్లాత్ సంచులు కానీ, పేపర్ తో తయారు చేసినటువంటి సంచులు కానీ తీసుకువెళ్ళండి. బజార్కు వెళ్ళేటప్పుడు ఎక్కువగా మనకు వీలైనటువంటి పనిది. మనం బజార్కు వెళ్ళేటప్పుడు ఏదైనా సంచి తీసుకొని వెళ్ళడం, క్లాత్ సంచి తీసుకొని వెళ్తే మనకు కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా దాంట్లో వేసుకోవచ్చు. అంతేగాని చేతులు ఒప్పుకుంటే వెళ్ళి అక్కడ వచ్చేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొచ్చి మనకు కావాల్సింది యూజ్ చేసుకొని ప్లాస్టిక్ బ్యాగ్ బయట పడేస్తాం. అదేమో భూమిలో కలవదు, కొన్ని వందల సంవత్సరాలు అయినా సరే భూమిలో కలవదు, తద్వారా భూమి కాలుష్యం అవుతుంది. ఇలా భూ కాలుష్యాన్ని మన చేతైనంత వరకు తగ్గించడం, ఎనర్జీ సోర్సెస్ ని, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ని మన చేతైనంత వరకు తగ్గించడం, మన చేతైనంత వరకు మొక్కలు పెంచడం, ఇలాంటి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఇవన్నీ మనం చేయగలం కదా. అందుకే ఈ కార్యక్రమం పేరు సక్షం అని పెట్టారు. సక్షం మీన్స్ మనం చేయగలము. మనం చేయగలిగినటువంటి పనులు ఏంటో చెప్పాను కదా ఇప్పుడు. సో మనం చేయగలము. ఇప్పుడు మీకు ఒక ప్లెడ్జ్ చేపిస్తారు, ఒక ప్రతిజ్ఞ చేపిస్తారు. ఈ సక్షం, నేను చేయగలను, భూమిని రక్షించగలను, రెన్యూవబుల్ సోర్సెస్ ని కాపాడగలను, తగ్గించగలను అవునా. ఇలాంటి అనేక రకాలైనటువంటి అంశాలతో కూడినటువంటి ప్రతిజ్ఞ మీకు చేపిస్తారు. అందరూ కూడా మన వంతు, మన ప్రతిజ్ఞ చేసి మన భూమిని కాపాడడానికి మనము తోడ్పాటును అందించాలి అని కోరుకుంటూ, మీ అందరికీ కూడా గో గ్రీన్ అనేటటువంటి దాన్ని ఎప్పుడు కూడా పాటించండి. నేచర్ కి దగ్గరగా ఉండండి, ప్రకృతికి దగ్గరగా ఉండండి, ఎకో ఫ్రెండ్లీగా ఉండండి. మనం జీవించేటటువంటి జీవనం ఎప్పుడు కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉండాలంటే మన భూమిని రక్షించే విధంగా ఉండాలి. వాయు కాలుష్యానికి, రకరకాల కాలుష్యాలు జరగకుండా ఉండాలి, భూమిని రక్షించే విధంగా ఉండాలి. ఇలా ఎకో ఫ్రెండ్లీగా ఉంటూ ఈ చేతైనంత వరకు మీరు ఎనర్జీని సేవ్ చేస్తూ, నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఎనర్జీస్ ని సేవ్ చేస్తూ,
అందరూ కూడా ఉండాలని, ఆ సక్షన్ మీ అందరిలో రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఈరోజు ఈ సక్షం గ్రీన్ ఫ్యూయల్ ఎనర్జీ సేవియర్ కార్యక్రమంలో వందే ప్రోగ్రాంలో మరి చాలా చాలా చక్కగా బ్రహ్మాండంగా వివరించారు. మరి ఇప్పుడు దీని మీద మన స్టూడెంట్స్ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుంటుంది, వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళలో ఎక్కువగా మాట్లాడే వాళ్ళని మేడవాళ్ళు మరి సార్ వాళ్ళు ఎక్కువ చేయడం జరుగుతుంది. ముందుగా అదర్స 9th క్లాస్ హెల్త్ సెక్టర్. Teacher and my dear friends. My name is Haruka and studying 9th class in this school. Conservation of oil and gas go means for a sustainable future. We live in the world that moves fast. We try to work across the ocean. We heat our homes all powered by an invisible force that has shaped in the modern era oil. Today I want to talk about why oil conservation and going green is not just nice to have individual pivot. Conservation of oil is a finite resource that took millions of years to form. And we are conserving it to form a sustainable future. Going green is not a just reducing plastic and conserving the local products has shrine our overall individual pivot. We often think I'm just one person, what difference can I make? But history makes the individual products. Let's stop. ప్రిన్సిపల్ గారు, టీచర్లు, ప్రియమైన స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మేము మాట్లాడబోయే విషయం మన అందరి జీవితాలకు సంబంధించినది. ఇది కేవలం ఈరోజుకే కాదు, మన భవిష్యత్ అంతటికి సంబంధించిన విషయం. ఈరోజు అసెంబ్లీ టాపిక్ స్వీయ వాయు ఆదా చట్టం, పచ్చని భవిష్యత్తు కోసం గోప్యం. సత్యం అంటే బాధ్యతగా ఉండడం, కలిగి ఉండడం. ఒక సత్యం స్టూడెంట్ అంటే కేవలం చదువులోనే కాదు, పర్యావరణాన్ని, దేశం గురించి కూడా ఆలోచించే విద్యార్థి. నూనె గ్యాస్ ఆదా అంటే ఎందుకు ముఖ్యం? నూనె గ్యాస్ ఆదా 세상에서 제일 행복한 순간 널 만나고 매일 겪게 돼. 매일은 감사